హాయ్ గైస్ వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'శ్రీ చిదంబరం గారు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ చూస్తున్నంత సేపు నాకైతే నిజంగా ఒక మంచి రూటెడ్ స్టోరీని ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా హానెస్ట్‌గా చేసిన ఒక మంచి ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే కలిగిందండి. మూవీ స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌లోకెళ్ళిపోతారు. లైక్ పిల్లల్లో ఉండే లోపాలని సొసైటీ అంతా కూడా పాయింట్ ఔట్ చేస్తుంటే, ఆ పిల్లల్లో కలిగే ఆ యొక్క ట్రామాని అండ్ వాళ్ళు పెరుగుతున్నప్పుడు అది ఎలాగా ఇన్‌సెక్యూరిటీగా డెవలప్ అవుతదనే పోర్షన్ మొత్తాన్ని కూడాను ప్రతి ఫ్రేమ్‌లో చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారండి. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ నేనొక థియేటర్‌లో కూర్చొని సినిమాని చూస్తున్న ఫీలింగ్ అయితే అస్సలు కలగలేదండి. నేను కూడా వాళ్ళతో పాటు ఉంటూ ఆ కథని నేను ప్రత్యక్షంగా చూస్తున్నానా అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఫ్రేమ్‌లో నాకు కలిగింది. అంత అద్భుతంగా చిత్రీకరించారు ప్రతి షాట్‌ని గూడా. ఆ ఊరు జనాల యొక్క జీవన విధానాన్ని గాని, వాళ్ళ యొక్క బిహేవియర్‌ని గాని, ఎక్కడ కూడా ఎటువంటి ఫిల్టర్ లేకుండా రియాలిటీకి చాలా అంటే చాలా దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. అది చాలా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ మొత్తంలో నాకు హైలైట్ అనిపించిన సీన్స్ ఒక 3 ఉన్నాయండి. వాటిలో ఫస్ట్‌దొచ్చేసి నేను ముందే చెప్పాను కదా! మెయిన్ క్యారెక్టర్‌కి సంబంధించిన ఇన్‌సెక్యూరిటీని చాలా బిల్డ్ చేశారు. సెకండ్‌దొచ్చేసరికి ఒక చర్చ్ సీన్ ఉంటదండి. అక్కడ చిదంబరంకి జరిగిన అవమానం కానీ, తను పడే బాధని కానీ చాలా అంటే చాలా చూపించారు. అదే సీన్‌కి లింక్ చేస్తూ హీరోయిన్ తన ప్రేమను చూపిస్తున్నట్టు ఒక పాట పాడుతున్నట్టు పెట్టారు. అది కూడా చాలా బాగా సింక్ అయిందనిపించింది. అండ్ థర్డ్‌దొచ్చేసరికి ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఒక బోటి కర్రీ సీన్ ఉంటది. నిజంగా ఎంత క్యూట్ ఉందంటే ఆ పోర్షన్ అంతా కూడా సినిమా మొత్తానికి హైలైట్ సీన్ అని చెప్పొచ్చది. హీరోకున్న ఇన్‌సెక్యూరిటీని అక్కడ చూపించిన విధానం కానీ, హీరోయిన్ తన ప్రేమని చెప్దామని ట్రై చేసిన విధానం కానీ, చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. చూస్తున్న కొద్దీ ఆ సీన్ చాలా చూడముచ్చటగా అనిపించింది. ఇంకొంచెంసేపు ఉంటే బాగున్న ఆ సీన్ అన్న ఫీలింగ్ అయితే కలిగించిందండి. ఇంకా ఇంటర్వెల్ విషయానికొస్తే అక్కడ రాసుకున్న సీన్ చాలా బావుంది. కానీ అక్కడ ఎందుకో డిస్కషన్ అవన్నీ కూడాను ఏదో ఫోర్స్‌ఫుల్‌గా తెచ్చిపెట్టినట్టు అనిపించింది తప్ప, ఆర్గానిక్ ఫీలింగ్ అయితే క్రియేట్ చేయలేదండి ఇంటర్వెల్ మాత్రం. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కూడా ఇంటర్వెల్ దగ్గర హీరోకి జరిగిన అవమానానికి సంబంధించి తను తీసుకున్న ఒక డెసిషన్‌తో బేస్ అయ్యి ఉంటుంది. ఆ డెసిషన్ తనని ఎలా లీడ్ చేసింది అండ్ తను ఎంత దూరం వెళ్ళాల్సొచ్చింది అనే పాయింట్ మీద సెకండ్ హాఫ్ అంతా ఉంటది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర క్రియేట్ అయిన ఎమోషన్‌ని లీడ్ చేస్తూ కొన్ని సీన్స్ ఒస్తాయి. అవెందుకో చాలా రష్ చేసేసారేమో అనిపించింది. అక్కడ ఆ ఎమోషన్ మనం ఫీల్ అయ్యేలోపు ఆ సీన్ చాలా త్వరగా అయిపోయిందనిపించింది. సెకండ్ హాఫ్‌లో కూడా నాకు నచ్చిన ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌దేంటంటే, ఫస్ట్ హాఫ్‌లో డైరెక్టర్ గారు సెట్ చేసిన కొన్ని క్యారెక్టర్స్‌కి సంబంధించి సెకండ్ హాఫ్‌లో పే ఆఫ్ ఇచ్చారు. వాటిలో చాలా వరకు నాకు బాగా అనిపించాయి. హీరోయిన్ ఫాదర్‌కి సంబంధించి ఒక ఎమోషన్ ఉంటది. అది ఒక్కటి ఎందుకో సడెన్‌గా వచ్చిందా అన్న ఫీలింగ్ కలిగింది తప్ప, అది నిజంగా ఆయన అంతలా ఫీల్ అవుతున్నారా అని మనం ఫీల్ అయ్యేలాగైతే అనిపించలేదు. ప్రీ క్లైమాక్స్‌లో హీరో రియలైజ్ అవ్వడం కోసం ఒక పోర్షన్‌ని సెట్ చేశారు. ఆ పోర్షన్ మాత్రం చాలా అంటే చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది. అండ్ డైరెక్టర్ గారు చెప్పాలనుకున్న పాయింట్ కూడా సూపర్‌గా ల్యాండ్ అయిందనిపించింది ఆ పోర్షన్‌లో మాత్రం. క్లైమాక్స్ కూడా రెగ్యులర్‌గానే ఉన్నప్పటికీ ఎక్కడ కూడా సర్లే ఇంకింతకు మించి ఏం చేస్తారులే అన్న ఫీలింగ్ అయితే కలగకుండా నీట్‌గా ఓకే. ఈ మూవీకి ఈ క్లైమాక్స్ యాప్ట్ అన్న ఫీలింగ్ అయితే కలిగించిందండి. టెక్నికల్‌గా కూడా మూవీ సాలిడ్‌గా ఉందని చెప్పొచ్చండి. మెయిన్‌గా ఊరి యొక్క వాతావరణాన్ని, ఆ గోదావరి అందాల్ని కెమెరామాన్ క్యాప్చర్ చేసిన విధానం అయితే మాత్రం మార్వెలస్. బిగ్ స్క్రీన్ మీద ఫెంటాస్టిక్ ఫీలింగ్ కలిగించాయి. ఆ విజువల్స్‌కి తోడు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయాయండి థియేటర్‌లో నన్ను. ఇంకా యాక్టర్స్ విషయానికొస్తే మెయిన్ లీడ్స్ అందరూ కూడా చాలా అంటే చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయారని చెప్పొచ్చు. కానీ సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ దగ్గర జూనియర్ ఆర్టిస్ట్స్ కొంతమందొచ్చి యాక్ట్ చేస్తారు. అది మాత్రం అస్సలు బాలేదండి. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే ఆయన తీసుకున్న పాయింట్‌ని అంతే హానెస్ట్‌గా ఆన్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. నిజంగా చూస్తున్నంత సేపు కూడా చాలా కమాండ్‌తో ఈ మూవీని ఆయన డైరెక్ట్ చేశారన్న ఫీలింగ్ అయితే కలిగిందండి. ఓవరాల్‌గా నా విషయానికొస్తే నిజంగా ఈ స్టోరీలో ఉన్న విజువల్స్‌కి, ఆ స్టోరీ టెల్లింగ్‌కి బిగ్ స్క్రీన్ మీద నేనైతే మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేశానండి. అదండి 'శ్రీ చిదంబరం గారు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.